Thank you.
ప్రిన్సిపల్ వచ్చారా? ఇక దిగుతావా? నాకు ఇలాగే బాగుంది. నాకు బాగానే ఉంది, కానీ ఇది కాలేజ్, అందరూ మనల్ని చూస్తారు. చూడండి, అయినా ఈ విషయం కాలేజీలో తెలియదు ఎవరికి? మన ఇళ్లలో తప్ప మన ప్రేమ విషయం అందరికీ తెలుసు. మంచి మూడ్లో ఉన్నప్పుడు మా డాడీకి చెప్పి నిన్ను నా దాన్ని చేసుకుంటాను. నేను మా మమ్మీకి చెప్పి నీ లైఫ్ పార్ట్నర్ అవుతాను. మేము ఆ శుభగడియల కోసం ఎదురు చూస్తున్నాం పూజ. చికెన్లు మటన్ తిని చాలా కాలం అయింది. నేనైతే ఫుల్ గా మందు కొట్టి డిస్కో డాన్స్ చేస్తాను రా. చా, మరి క్యాబరే డాన్స్ ఎవరు చేస్తారమ్మా? నేను చేస్తా. సరే పోదా, క్లాసిక్ టైం అయింది. తల్లి, నా నుంచి పారిపోతావే? నీకెంత ధైర్యం? చావే, చావు, చావు. నా నుంచి తప్పించుకోవాలని చూస్తావే? ఇన్ని రోజులు నీకు తిండి పెట్టి మేపింది పారిపోవటానికి కాదే, సంపుతా. నా గూటికొచ్చిన ఏ చిలుక నా కళ్ళు కప్పింత వరకు పారిపోలేదు. నీ యవ్వ, నీకు తిండి పెట్టకుండా 4 రోజులు ఎండబెడితే అప్పుడు సరైన దారికొస్తావు. నీ తల్లి, ఈ బాలామణి సంగతి ఏంటో తెలుస్తుంది. రేయ్, దీన్ని తీసుకుపోయి చీకటి గదిలో పడేయండిరా. నేను చెప్పేదాకా తిండి కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. వెళ్ళండి, ఇది నా దారిలోకి ఎట్లా రాదో నేను చూస్తా. వెళ్ళండి రా, రండి, తీసుకుపోండి. చల్ని అమ్మా, ఈ బాలామణి అంటే ఏమనుకున్నావే? అమ్మాయిలు మీరు రండి. చూడు పిన్నమ్మ, పాడు పిల్లాడు, పైన పైన పడతానంటాడు. లపా పోలపో, ఓలపో లప్ప. నీకు ఈ విషయం తెలుసా? ఏందిరా సంగతి? దగ్గరకు వచ్చి చెప్తావు. ఆ రాణి పెద్ద మనిషి అయింది. ఓలమ్మో, ఎంత మంచి వార్త! ఇంత మంచి శుభవార్తని అంత మెల్లగా చెప్తావేంద్రా? ఇది అందరికీ చెప్పాలా? ఇంత మంచి శుభవార్త కోసమే ఈ బాలామణి ఇంతకాలంగా ఎదురు చూస్తుందిరా. ఇగో ఇప్పుడు చూపిస్తా ఈ బాలామణి తడాకా ఏందో. ఉరుకురుకు. ఇగో మన కస్టమర్లందరినీ తోలకరా. అలాగే పోరిని ఎక్కువ రేటు కమ్మాలే, ఇంతకన్నా పెద్ద బిల్డింగ్ కట్టాలే. మామా, పొద్దుకాల నుంచి తిరుగుతున్న ఒక్క పోరు కూడా పడలేదు. సిగరెట్ ఎక్కడెక్కడ తిరుగుతున్నావురా? కోటి బస్ స్టాప్ లో ఓ ఫిగరు మస్తుందిరా, నన్ను చూసి నవ్విందిరా. కానీ ఏమైందంటే, ఏంట్రా పెళ్ళయిందా? కాదరా, నిగనగలాడే అమ్మాయి, చేతి నిండా గాజులు, ఒళ్ళంతా బంగారమే. నేను పట్టుకునే లోపల కారులో తుర్రును పారిపోయిందిరా. మామా, సూటు బూటు. అదే రాడు ఒరిజినల్ గెటప్. అవునరా, ఇవన్నీ నీకోసమే. నా కోసమా? యా, ఈ సూటు, ఆ కారు, ఈ బ్రేస్లెట్ అన్ని నీకోసమే. అన్ని నా కోసమా? ఇదేంట్రా, పోయాడా? మరి నువ్వు ఆ షాకుల మీద షాకులతో పోడా? ఒరే మామా లేరా, లే మామా, లేరా మామా, లే లే. మామా, మొన్నేమో ఓ గెటప్ లో వచ్చినావు, ఈ రోజు ఈ గెటప్ లో వచ్చావు. ఈ షాకులేంద్రా? ఒరే, నువ్వు నేను చెప్పినట్టు వింటే ఆ కారు, నీకు కావలసినంత డబ్బు నీకు ఇస్తాను. అప్పుడు నువ్వు కూడా హాయిగా నాలా సూటు బూటు వేసుకుని తిరగొచ్చు. ఏమంటావు? అలాగే మామా. అయితే పద. మామా, వాడి ప్రేమ విషయంలో హెల్ప్ చేస్తే చాలు, అంతే. భగవంతుడా,
ఇప్పటికి నా మీద దయగలిగిందా? నా నుదుటి రాత మాత్రం కొండ చిలువంత పొడవుగా రాసించావనుకోలేదు. అరే నీ రాత చాలా పొడిగే గాని నీ నుదిరే చాలా చిన్నదిరా. ఆ, ఒరే నువ్వు రారా, మరి నువ్వు రారా చెప్తా. హాయ్. హాయ్. హాయ్ రా. హాయ్ విజయ్. హాయ్ విజయ్. ఎరా క్లాస్ అవ్వగానే సరదాగా సినిమాకి వెళ్దామా? ఇంకా సినిమా ఎందుకురా, మన కాలేజీలో లవ్ స్టోరీ జరుగుతుంటే. ఏంటి వేళాకోళమా? మిమ్మల్ని కాదమ్మా, ఆ కుమార్ గారి గురించి. వాడు గీత వెంట పడుతున్నాడు కదరా, సక్సెస్ కాలేదా? ఏం సక్సెస్ రా బాబు. ఆ గీతం కలవాలనుకున్న ప్రతిసారి శ్యామ్ గారు అడ్డుపడ్డాం. ఆ తర్వాత ఇద్దరు గొడవపడ్డాం. సినిమా స్టోరీలో ఉంది కదా. అందుకే సినిమాకి వద్దండి, పదండి క్లాస్కి వెళ్దాం. ఓకే పదండి. ఎలాగైనా సరే గీతను నా చుట్టూ తిరిగేలా చేసుకోవాలి. ఆ శ్యామ్ గాడికి బుద్ధి చెప్పాలి. రేయ్ ఏంట్రా, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? నా గీత వెంట పడుతున్నావు. పోరా, పడితే ఏం చేస్తావురా? గీత నా సొంతంరా, ఏం చేసుకుంటావో చేసుకో వెళ్ళ. నీతో ఏమవుతుందిరా? ఈ కాలేజీకి నేనే కింగ్ని. ఎవడొస్తాడు? నీ బాబు వచ్చినా నా వెంట్రుక పీకలేడు. మా డాడీని అంటావా? నీకెంత ధైర్యం? రేయ్ రేయ్ నీతో నాకు గొడవ ఏంట్రా? గీతను వారం రోజుల్లో నా చుట్టూ తిరిగేలా చేసుకుంటాను. ఏం చేసుకుంటావో చేసుకో. అయితే సరే, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. గీతను ప్రేమలో పడేయలేకపోతే కాలేజీలో నువ్వు నేను ఉండాలి. ఏంటి చూసుకుందామా? రేయ్ నా గురించి నీకు తెలియదనుకుంటా. ఈ కాలేజీలో నాకు తిరుగులేదు. ఛాలెంజ్, డబుల్ ఛాలెంజ్. లపో లప, ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి ఒప్పుకోవట్లేదే లప్ప. మళ్ళీ నీ చేతికి పని పడిందే లప్ప. లపో నోరు మొయ్యరా. నీ తల్లి ఈ కొత్త పోరీలతో గిదే పరిశాన్. మంచిగా చెప్తే ఇనుకోరు. అది వినకపోతే దాన్ని జుట్టు పట్టుకొని తీసుకురా. దాని శవానికైనా సరే యాలం పాట జరిపిస్తా. మా మంచి లప్ప. నా సంగతి ఇంకా ఆ పోరికి తెలవదనుకుంటా. పోయి గుంజుకురా. ఆ! నీ తల్లి, నా చేతిలో పడ్డ ఏ ఆడది ఇంతవరకు తప్పించుకొని బతికి బట్టగట్టలేదే. నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ మంట కలుపుతావా? నీ అమ్మ, ఇంతమంది కూర్చున్నాక నా ఇజ్జత్ తీస్తావా? నాటకాలు ఆడుతున్నావే, నీ తల్లి చంపుతా. నీ అమ్మ, ఈ బాలామనంటే ఏమనుకున్నావే? రేయ్, దీన్ని తీసుకుపోయి సోగ్గా తయారు చేసుకొని రండిరా. తీసుకుపోండి. కొంచెం సిగ్గుపడి తల్లి. ఎందుకో ఈసారి పాట పెట్టడం ఇష్టంలే. ఎప్పటికైనా ఈ అనాస పండుని మీరంతా టేస్ట్ చూడాల్సిందే కదా. ఎవరు ముందు చూస్తే ఏముంది? ఇగో సరుకు నికార్స్ అయింది. కావాలంటే మంచిగా చూసుకోండి. ఇక రేటు విషయం అంటారా? ఎవరికి ఇస్తే వాళ్ళకే.
ఇందాక 2 ప్యాకెట్ సాంబార్ తాగాను రా, కడుపంతా గురుగురా అంటుంది. మామ అదిగోరా గీత. ఈ రోజు ఎలాగైనా లైన్ లో పెట్టాలరా. స్టాప్, రానివ్వంట చెప్తాను. మన కుమార్ గారు జిందాబాద్. అది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు శ్యామ్ గాడు ఉంటే బాగుండేది. నేనైతే 1 గంటలో లైన్ లో పెట్టేస్తా. రే, ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ తొందరపడడం మంచిది కాదురా. హలో, అర్థమైందా? తెలుసుకో. హాయ్ వదిన గారు. వాట్ ఈస్ దిస్? ఈ కాలేజ్ మొత్తానికే మావాడు ఒక్కడే కోటీశ్వరు. మరి ఎప్పుడు చెప్తావు గీత? ఆ, ఇంకోసారి నా జోలికి వచ్చావు, నేనేం చేస్తానో నాకే తెలీదు. మైండ్ ఇట్. అరే, ఈ డబ్బుతో దాని అంతు చూడండి రా. శ్యామ్, గీత నేర్పించినందుకు ఇప్పుడే ఆ కుమార్ గాడికి గీత బుద్ధి చెప్పింది. చూడు ఎంత ఎర్రగా కందిందో. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? ఇకనైనా బుద్ధిగా ఉండు. ఏం మనిషిరా, నీతో తిరిగి నేను చెడిపోయాను. నీ మాట విని మేమంతా పాడయ్యాం. ఇక మా చదువులు మేము చదువుకుంటాం. బాయ్. ఇంకెంతసేపు పాట మొదలెట్టు. ఆగుండ్రి ఏందా తొందర? ఆ మాత్రం సబర్ లేకపోతే ఎట్లా? ఇంకెవరన్నా కస్టమర్లు వస్తారేమో అని చూస్తున్నా. సరే వినుండ్రి. దేవుని పాట 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు, 11,50,000, 12 లక్షలు, 15 లక్షలు. రామయ్య, నీకోసమే ఎదురు చూస్తున్నాం. వచ్చినావా? ఇంత అవమానం జరిగాక ఇంక నేను బతకూడదు. ఇక నాకు చావే శరణ్యం. నా బంగారు తల్లి. ఓలప్పో, బాయలందరికీ కళ్ళు తిరుగుతున్నాయే. నువ్వు నోరు మీరా. సార్లు
మీ అందరికీ నా దండాలు. ఇంక పాట షురూ చేద్దామా? సుభానల్లా సుభానల్లా. ముందు ఆలస్యం ఎందుకు, పాట మొదలెట్టండి. నాకు కావాలి, ఫిగర్ నాకు కావాలి, నాకు కావాలి. ఆగుండ్రి, ఆగుండ్రి. కూసోండ్రి, కూసోండ్రి. ఓ కూసోండ్రి. మీ అందరినీ పిలిచింది లొల్లి పెట్టుకోవడానికా? మీ అందరినీ తృప్తి పరచనీకే మేమున్నది. కందుకే ఇది కూడా వేలం పాట పెట్టినా. ఎవరికి దమ్ముంటే వాళ్ళు పాడుకోండ్రి. ఈ అమ్మాయి కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. నేను ఈ అమ్మాయి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. కావాలంటే నా బంగ్లా ఫ్యాక్టరీ మొత్తం నీకే రాసి ఇచ్చేస్తాను. సరుకు నాకే కావాలి. నాకు కావాలి, సరుకు నాకే కావాలి. నాకే కావాలి, ముందు నాకే కావాలి. ముందు నాకు కావాలి. నేను పాత కస్టమర్ని. బాలమణి, నాకు. నేనే ముందు వచ్చాను. నా బంగారు తల్లి. ఇదంతా ఎందుకు బాలమణి? వేలం పాట వేయి. ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకే. 20 లక్షలు. నా పాట 20 లక్షలు. ఈసారి కూడా రాయుడు బాబు తనుకుపోయాడే లప్ప. అమ్మో 20 లక్షలే. తప్పుకోరా నా బంగారు కస్టమర్. ఎంత అదృష్టవంతురాలివే. ఏమి రాయుడు సాబ్, అన్నీ మీరే తన్నుకుపోతున్నారు. ఒక్కసారైనా మాకు అవకాశం ఇవ్వండి. ఓలప్పో రాయుడు బాబుకి స్పెషల్ మరీ చేద్దామే. మెల్లగా అంటావేందిరా? నువ్వు పోయి అన్ని ఏర్పాట్లు చేయి. తీసుకపో. నువ్వు రా బాయా. ఒరేయ్, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఎవరినిరా? జ్యోతిని. ఏ జ్యోతిరా? జ్యోతిలక్ష్మి కూతుర్ని. హలో, నీకంత సీన్ లేదులే. నాకెంతక్కురా? ఏంట్రా డల్గా ఉన్నావు? అది మన కుమార్ గడు ఆత్మహత్య చేసుకున్నాడు రా. వాట్? ఎంత పని చేశాడు రా వాడు. పదండి పదండి, ఒకసారి అందరూ వెళ్ళి చూసొద్దాం. ఇదిగో డబ్బు. ఎంత తెచ్చినావు? 18 లక్షలు. గింతేనా? డబ్బు లెక్క చూసుకుని తొందరగా సరుకు పంపించు. ఏంటి బాయా, మర్యాద చేసుకోరా? అక్కర్లేదు. రేయ్ నువ్వు పోకపోతే ఇక్కడే ఉండిపోతానా? ఏంది రాయుడు గారు, మొదటిసారి మీ నుంచి అక్కర్లేదన్న మాట వచ్చింది. మా సేవల్లో ఏమన్నా తేడా వచ్చిందా? లేదు, అలాంటిదేమీ లేదు. ఆ సూట్ కేసులో 20 లక్షలున్నాయి, లెక్క చూసుకో. వెంటనే నాకు సరుకు పంపించు. పోలమ్మో 20 లక్షలే. ఇంత సొమ్ము నాకే? అందుకేగా తెచ్చింది. మీరు కారులో కూర్చొని నేను సరుకు పంపిస్తా. హలో, బావగారు వస్తున్నారా? ఈ ఆదివారమా పై ఆదివారమా? అయ్యా అయ్యా, ఘోరం జరిగిపోయిందయ్యా. ఏమైందిరా? మన విజయబాబు కాలేజీలో అమ్మాయితో తిరుగుతున్నాడయ్యా. ఏ అమ్మాయిరా? కలెక్టర్ కూతురా, మినిస్టర్ కూతురా? ఆ బ్రోతల హౌస్ నడిపే బాళామణి కూతురుతోనయ్యా. ఏమిట్రా? అవునయ్య గారు. ఏంది లొల్లి? నోరు నెత్తిన పెట్టుకోకు. బాళామణి, ఇగో ఇక్కడ జరిగే ఈ పంచాయతీలు పొట్లాట్లు కావు. ఇక్కడ ఆడదాని శీలానికి జీవితానికి ఏలం పాట పెడతా. అంటే ఈ పాటకు రావాలంటే దమ్ము ధైర్యం ఉన్న మగాడు కావాలి. అప్పుడు మస్తు మజా ఉంటది. నీకేమో వయసు అయిపోయింది, ఎందుకు ఈ కక్కుర్తి పనులు? రే పండు లప్ప, ముసలోడికి దసరా పండుగంటే గిట్లనే ఉంటదిరా. ఇగో నీలాంటి వయసు మళ్ళిన వాళ్ళు రావాల్సింది ఇలాంటి వేషగృహాలకు కాదు. ఏ దేవాలయానికో పుణ్యక్షేత్రానికో పోయి భజన భజన చేసుకోవాలి. భజన పుణ్యం పురుషార్థము దక్కుద్ది. ఇగో పోయి నీ కొడుకుని పంపించు. ఆ పోరగాడైన మస్తు పండగ చేసుకుంటాడు. ఇంకా నిలబడ్డావేంది? పోయి నీ కొడుకుని తోలుపో. బాలామణి, నేను నీకేం అన్యాయం చేశాను? నీ తల్లి మంచి రసికుడివేమో అనుకున్నాను. ఇగో గిట్లా గుస్సా కాకుండా నీ పరిశానేందో అర్థమయ్యేటట్టు చెప్పరాదే.
ఆపవే నీ నాటకాలు. అగో మళ్ళీ గట్లనే గుస్స అవుతాడేందిరా? ఈయన్ని తీసుకుపోయి స్పెషల్ మర్యాద చేయించు. ఏంటి? ఇగో పండు, పైకి తీసుకుపోయి మన కొత్త పొరిలను చూపించు. నర్మయ్, నిన్ను ఇగో రాయుడు, గప్పటి నుంచి చూస్తున్నా చెయ్యి గిట్లా గిట్లా అంటున్నావు. భయపడతాననుకున్నావా? గట్లంటే నా పక్కనున్న పండుగాడు కూడా భయపడు తెలుసా? ఇంతకీ నువ్వు అనేదేంది? నీ కొడుకు మీదకి నా బిడ్డను ఉసిగొల్పినానంటావు. ఇగో నా బిడ్డను నీలాంటి బ్రోకర్ గాడి కొడుకు మీదకి పంపను. నీకన్నా గొప్ప సంబంధం చూసి చేస్తా. బాలమణి, నేనేమిటో నా స్టేటస్ ఏమిటో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నా డబ్బు పవర్ ఏమిటో, నా దమ్మేంటో చూపిస్తాను. అచ్చో నా కొడక, కొజ్జా కొజ్జా ఒకటైపోయారా నా కొడకల్లారా. రే, ఈ కొజ్జా నా కొడుకులు చూస్తుంటే నవ్వొస్తలేదురా. డబ్బు పవర్ అంటే డబ్బు. ఎంత పొగరే నీకు! నీ కంపెనీని, నీ కూతుర్ని, నీ తొత్తులందరంతూ చూడకపోతే ఈ రాయుడు పేరు మార్చుకుంటాడు. పేరు మార్చుడు ఎందుకు గాని మా పండుగాడి పక్కన చేరిపో. అనవసరంగా ఈ రాయుడితో తలపడుతున్నావు. నా పవర్ ఏంటో, నేనేంటో రుచి చూపిస్తాను. ఖామోష్! ఏయ్! నీ తల్లి నేను చూస్తా నువ్వెంత పెద్ద మొనగాడివో పోటుగాడివో. సై అయితే రోజులు లెక్క పెట్టుకో. నీ పవర్ ఏందో చూపించుకోబో. ఏమ్రా బాలమణి, నువ్వేం భయపడకు. నీ వెనకాల మేమంతా ఉన్నాం. నేనున్నాను. నోళ్ళు ముయ్యండిరా. చూసారా? శబాష్! బాలమణి, మా అందరి సపోర్ట్ కూడా నీకే. అయ్యగారు, కాఫీ తీసుకోండి. నమస్తే రాయుడు సాబ్. నమస్తే. ఇంత రాత్రిపూట నన్ను రమ్మని కబురు పెట్టారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ఫైల్ క్లోజ్ చేసే పని అయి ఉంటుందనుకుంటా. అవును, ఆ బాలామణి కూతురు. ఇదిగో బ్లాంక్ చెక్. పని పూర్తయ్యాక నీ ఇష్టం వచ్చినంత రాసుకో. అచ్చా సాబ్, లడ్కీ బహుత్ మస్త్ హై. నాకు కావాల్సింది నీ సర్టిఫికేట్ కాదు, దాని డెత్ సర్టిఫికేట్. రేపటి నుంచి ఈ పనిలోనే ఉంటా. చల్తాం సాబ్. జావ్. చెప్పండి బాలమణి గారు. ఆ కాంట్రాక్టర్ రాయుడు కొడుకుని వెంటనే లేపేయాలి. రాయుడు కొడుకునా? ఏ ఆ పేరు వినగానే భయం పుట్టుకొస్తుందా? కాందాదాకేం భయం. ఫోటో పంపించు, పైసలు పంపించు, స్పాట్ పెట్టేస్తా. ఒకే దెబ్బకు 2 పిట్టలు. నీ మీద పోలీస్ నిఘా ఉంది కదన్నా, ఎట్లా చేస్తావు? అదే ఆలోచిస్తున్నా. విజయ్ బాబు ఎక్కడున్నాడబ్బా? ఎత్తికినా కనపడటం లేదు. మన డుంబుగాడు ఎక్కడరా? ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. అదే చూస్తున్నారా? ఇప్పుడే వస్తారా? ఏంట్రా భీముడు, కాలేజీకి వచ్చావు? మీకోసం ఎదుగుతున్నాను బాబు. మీకు అర్జెంట్గా ఒక విషయం చెప్పాలి. నాతో ఏదైనా పని ఉంటే డాడీ ఫోన్ చేసేవారుగా, చెప్పు.
డబ్బేమైనా కావాలా? డబ్బెవరికి కావాలి బాబు? మీరు బాణామణి కూతురుతో తిరగడం చూసి నేను ఊరుకోకుండా బుద్ధి తక్కువై పెద్దయ్య గారికి చెప్పాను బాబు. ఆ అమ్మాయిని చంపేయమని ఆ కాందాత గారిని పంపాడు బాబు. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నన్ను క్షమించండి బాబు. మీరు వెళ్ళి అమ్మాయిని కాపాడుకోండి. వెళ్ళండి బాబు. హాయ్ విజయ్. హలో పూజ, నువ్వు అర్జెంట్గా కాలేజీకి రా. ఏమైంది విజయ్? ఫోన్లో చెప్పేది కాదు, ముందు నువ్వు అర్జెంట్గా కాలేజీకి రా. అలాగే వచ్చేస్తున్నా. నువ్వు చెప్పాక తప్పుద్దా మహాన్ బావా? అన్నా ఫోటోలు వచ్చినాయి అన్నా. हाँ सलीम भाई, मैं बाबू खान बोल रहा हूँ। 2 फाइल क्लोज करना है, कल जरूर आना। విజయ్, మన మీదింత కుట్ర జరుగుతుంటే మనం ఇంకా ఇక్కడే ఉండడం మంచిదంటావా? నేను అదే ఆలోచిస్తున్నాను. హ్మ్. ఈ ఫోటోలో ఉన్న స్టూడెంట్స్ నీకు తెలుసా? ఏ కాలేజ్ అనే తెలిసింది. వీళ్ళు ఎక్కడున్నారో తెలియదండి. కనిపిస్తే చెప్తాను. ఇంతకీ మీరెవరు? ఏంట్రా అంత కంగారుగా వస్తున్నావు? ఎవడో వచ్చి మీ ఫోటోలు పట్టుకొని మీకోసం కాలేజీలో అందరినీ అడుగుతున్నారా? ఎవరు అది? తెలీదురా. పదండి చూద్దాం. పద.
ఫోటోలు పట్టుకు తిరుగుతున్నాడంటే వాడు ఖచ్చితంగా కిల్లర్ అయి ఉంటాడు. అంటే మీ డాడీ గాని మా మమ్మీ గాని మన ఇద్దరిని చంపమని ఇచ్చుంటారా? ఒకరికి తెలియకుండా ఒకరు ఇచ్చుంటారు. మరి ఇప్పుడు ఏం చేస్తారా? ఆ పూజ, రేపు మార్నింగ్ నువ్వు ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసి అక్కడి నుంచి ఎక్కడికైనా పోదాం. ఉమ్. ఒరే రఘు, ఈ విషయం ఎవరికి చెప్పకు. సరే. నేను నీకు ఫోన్ టచ్ లో ఉంటాను. ఓకే. ఓకేనా? ఏంటి, మనం ఏమైనా పిక్నిక్ వెళ్తున్నావా? ఇప్పుడు కూడా లేటేనా? ఇక నుంచి ఈ రామభక్తుడే మనకు శ్రీరామ రక్ష. దండం పెట్టుకో. ఎవరా? వీళ్ళు కాలేజీకి వచ్చారా? లేదండి, పొద్దున్నే జూబ్లీస్ గుళ్ళో కనిపించారు. ఎవర్రా? అదిగో అక్కడ రఘుని ఉన్నాడే, వాడిని వెళ్ళి అడగండి, వాడు కరెక్ట్గా చెప్తాడు. రై, నిన్న నాతో అబద్ధం చెప్తారా? వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలిసిపోయింది. వాళ్ళు అక్కడ లేకపోయారో నీ అంతు చూస్తా.
నా వల్ల కాదు. పద పద. ఇంక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను బాబు. ఇంకేం పర్వాలేదు, మనం ఫారెస్ట్లోకి వచ్చేసాం. పూజ, అక్కడేదో మంచి ప్లేస్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి రిలాక్స్ అవుదాం పదా. అడవిలో 2 రోజుల నుంచి తిరుగుతున్నాం, ఇంకా ఇలా ఎన్ని రోజులు విజయ్? ఏముంది, దొరికే వరకు తిరగడమే. కనీసం సెల్ ఫోన్ సిగ్నల్ కూడా దొరకడం లేదు. ఛే, కిల్లర్, పద పారిపోదాం. సడన్ గా పుల్లొచ్చిందనుకో, మన పరిస్థితి ఏంటి? ఏముంది, శుభ్రంగా ఇద్దరిని తినేస్తుంది. అంతేనంటావా? పులి ముందు నన్ను తినేస్తే ఏం చేస్తావు? నేను బ్రతుకున్నంత వరకు నీ పైన ఈగనైనా వల్ల. ఏయ్ ఆగండి, పద పారిపోదాం. విజయ్ నేను చెప్పేది విను. నాకంతా తెలుసు. విజయ్ నా మాట విజయ్. విజయ్ విజయ్ నా మాట విను. విజయ్ విజయ్ ఆగండి, నేను చెప్పేది వినండి. ఆగండి విజయ్ విజయ్ నేను చెప్పేది వినండి. ఆగండి ఆగండి విజయ్ ఆగండి, నేను చెప్పేది కాస్త వినండి. విజయ్
వే విజయ్, మీరు అనుకున్నట్టు నేను కిల్లర్ని కాదు. అసలు నేనెవరంటే ఏంటి సార్ అర్జెంటుగా రమ్మని పిలిపించారు? అదే ఆ సలీం గడి గురించి. మొన్ననే కదా సార్ జైలు నుంచి విడుదలయ్యాడు. అవును, వాడు మళ్ళీ మాఫియాతో చేతులు కలిపాడు. ఎందుకైనా మంచిదని వాడిని ఒక కంట కనిపెట్టమని మన వాళ్ళతో చెప్పాను. వాడు మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్ చేశారు. అసలు మ్యాటర్ ఏంటి సార్? హైదరాబాద్ లోకల్ గుండా ఒకడు వీడిని రమ్మన్నాడు. వీడు నిన్న రాత్రే బయలుదేరాడు. అక్కడ ఏం ప్రమాదం క్రియేట్ చేస్తాడో ఏమో. అసలే సెన్సిటివ్ ఏరియా. మీరు అర్జెంట్గా వెళ్ళి వాడిని పట్టుకొని నాకు ఫోన్ చేయండి. వెళ్ళండి, క్విక్ క్విక్. आओ सलीम भाई, आओ आओ। आदाब कान भाई, कैसे हो? बस मजे में हूँ भाई। डील बहुत अच्छा है भाई, काम हो जाएगा। काम जल्दी होना जरूरी है। ए भाई, मैं सलीम हूँ सलीम। तुम पर भरोसा है भाई। ठीक है, मैं मुंबई आने के बाद देख लूंगा। अच्छा अच्छा। మన్ని తీసుకురండి. कमान। अरे बोल, तू हैदराबाद क्यों आया? बोल, बोलता नहीं तो एनकाउंटर कर दूंगा। बोलता हूँ सर, बोलता हूँ। హలో, నేను శివరాం సార్. సలీం గారు దొరికాడు సార్. వాడిద్దరు లవర్ని చంపడానికి వచ్చాడు. ఏం చేయమంటారు? ఓకే సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ రణధీర్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు మిస్టర్ శివరామ్? ఫైన్ సార్. ఈ లవర్స్ ఇద్దరు చాలా ప్రమాదంలో ఉన్నారు. వెంటనే వెళ్ళి మీరు వీళ్ళని కాపాడండి. ఇది అసలు విషయం. అమ్మాయిని కుడతావేంటి? నువ్వు అనుకున్నట్టు ఈ అమ్మాయి నిన్ను ప్రేమించడం లేదు, నిన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది. ఎన్నోసార్లు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తే నేను కాపాడాను. వాట్? పూజ, ఇది నిజమా? అవును విజయ్, అతను చెప్పింది నేను చంపాలనుకున్నాను. ఎందుకంటే హాయ్ పూజ. ఎవరు మీరు? నేను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? చెప్తాను. నా పేరు సూర్య. మా నాన్న ఒక చిన్న కాంట్రాక్టర్. వ్యాపారంలో వచ్చిన గొడవల వల్ల అమాయకుడైన మా నాన్ని హత్య చేయించాడు ఆ రాయుడు. నేను ఆ రాయుడిపై పగ తీర్చుకోవాలి.
వాడి ప్రాణానికి ప్రాణమైన వాడి కొడుకు విజయ్ని లేపేయాలి. దీనికి నాకేంటి సంబంధం? విజయ్ మీ కాలేజీలోనే చదువుతున్నాడు. మా కాలేజ్లోనా? అవును. అంతేకాదు, వాడు నిన్నెప్పటి నుంచో ఇష్టపడుతున్నాడు. నువ్వే వాణ్ణి పట్టించుకోవట్లేదు. అయితే నువ్వే వాణ్ణి లేపేయాలి. నేనా? ఎస్, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలుసు. నువ్వు మీ అమ్మ ఆ చండాలం నుంచి బయటపడండి. ఎక్కడికైనా వెళ్ళిపోండి. నీకు కావలసినంత డబ్బిస్తాను. నువ్వు కూడా విజయ్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తే ఈ పని ఈజీ అవుతుంది. నువ్వు తలుచుకుంటే చేయగలవు. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంటుంది. ఆలోచించుకో. నాకు కొంచెం టైం కావాలి. ఓకే. ఏ బాలామణి, మా దగ్గర ఇంత డబ్బు తీసుకుంటున్నావు? ఎప్పుడు పాత సరుకేనా? కొత్త సరుకు పంపించు. అన్నట్టు నీ కూతురు ఉంది కదా, దాన్ని పంపించు. నీకెంత డబ్బు కావాలని ఇస్తాను. కొత్త సరుకు పంపించు. అన్నట్టు నీ కూతురు ఉంది కదా, దాన్ని పంపించు. ఎంత డబ్బు కావాలని ఇస్తాను. కొత్త సరుకు పంపించు. అన్నట్టు నీ కూతురు ఉంది కదా, దాన్ని పంపించు. ఎంత డబ్బు కావాలని ఇస్తాను. హలో సూర్య, నేను పూజని మాట్లాడుతున్నాను. నేను వెంటనే కలవాలి. ఓకే. మా ఇంట్లో జరిగే ఆ సంఘటనలు చూసి నేనెంతో వేసారిపోయాను. మా అమ్మ చేసే ఆ వేషవృత్తి డబ్బు కోసమే కదా అని ఎప్పటికైనా నేను మా అమ్మ ఆ నరక కూపం నుంచి బయటపడాలనిపించింది. మరుసటి రోజు సూర్యని కలిశాను. అతను చెప్పిన ప్రతి కండిషన్ ఒప్పుకున్నాను. ఆ సమయంలో నాకు మా అమ్మ సూర్య ఇస్తానన్న డబ్బు తప్ప మరేమీ కనిపించలేదు. అందువల్ల నేను ఈ డీల్ ఒప్పుకున్నాను. విజయ్ని ప్రేమిస్తున్నట్లు మొదట్లో నటించాను. పరిస్థితుల్లో తప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను విజయ్. పూజ, వెరీ గుడ్. మీరు హాయిగా వెళ్ళండి. ప్రేమికులు ఎప్పుడు మోసం చేసుకోకూడదు. వాళ్ళ సంగతి నేను చూస్తాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. పద పూజ. బాయ్. విజయ్, నాకు భయంగా ఉంది విజయ్. హైదరాబాద్లో ఉంటే మనకి ఎప్పటికైనా ప్రమాదమే.
మన పెద్దవాళ్ళు మనల్ని వదిలిపెట్టరు. మనం డబ్బేనం చేసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం విజయ్. సరే పూజ. రే భీముడు, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. అన్ని ఏర్పాట్లు చేసావా లేదా? చూడు, అసలే అమెరికా సంబంధం. ఈ పెళ్లి చూపుల రోజే మనం మన రేంజ్ ఏమిటో చూపించాలి. ఏంటి బాబు, పెళ్లి రోజు చేయాల్సిన ఆడవడంతో ఇప్పుడే చేసేస్తున్నారు, నన్ను కంగారు పెడుతున్నారు. చావులే, అదిగో పెళ్లి వాళ్ళు వచ్చేసినట్టు. రండమ్మా. నమస్తే బాబు గారు. నమస్తే అండి. రండి సార్, రండి. ప్రయాణం బాగా సాగిందా? రే తప్పుకో. రండి, కూర్చోండి. కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఏం బావగారు, ఎలా ఉంది మా కోడలు పిల్ల? ఏం చెప్పమంటారండి? ఏముంది, మన విజయబాబు గారిని కలవరిస్తుంటుంది. సరిగ్గా చెప్పాడు. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ పట్టరా. అలాగే అయ్యగారు. బావగారు, ఇల్లు బాగానే కట్టారు, ఇలాంటివి ఎన్నున్నాయేంటి? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? చిన్నిల్లు పెద్దిల్లు మాత్రం కాదులేండి. మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉందా? మీ చెల్లు ఊరుకుంటుందా? తీసుకోండి బాబు గారు, తీసుకోండి అమ్మా. అన్నయ్య గారు, ఒకసారి అబ్బాయిని పిలిపించండి, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. అలాగేనమ్మా. రేయ్, పైకెళ్ళి విజయని పిలుచురా. ఓ అలాగే బాబు గారు. వాడింకా ముస్తాబయ్యాడో లేదో బావగారు. అయ్యగారు, చిన్నబాబు గారు కనిపించడం లేదయ్యా. ఇల్లంతా సరిగ్గా వెతికావా? వెతికానయ్యా, ఎక్కడా కనపడటం లేదు, బండి కూడా కనపడటం లేదు. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పను? ఆ బాలామణి కూతురుతో తిరిగి నా పరువు తీస్తున్నాడు. ఎన్ని రోజులు ఇలా బాధపడతారు? వచ్చి భోజనం చేయండి అయ్యగారు. నేను తర్వాత తింటాలే, నువ్వు వెళ్ళి పడుకో. అది కాదయ్యా, చెప్పేది నీకే, వెళ్ళు. హలో ఖాన్ దాదా. ఎస్ రమేష్, నువ్వా? నేను తర్వాత ఫోన్ చేస్తాను. రాయుడు సాబ్ బోలియే. మా మనిషి ఆ పని మీదే ఉన్నాడు. పని అయిపోగానే నేనే ఫోన్ చేసి చెప్తాను. ఖాన్ దాదా, పద స్టేషన్. హాయ్ విజయ్. హాయ్. ఎరా క్యాష్ తెచ్చావా? ఇదిగో ఈ బ్యాగ్లో ఉందిరా. మరి నేను వెళ్తాను. థ్యాంక్స్ రా. జాగ్రత్త వెళ్ళండి. బాయ్ పూజ.
హలో సూర్య, నువ్వు చెప్పిన పని అయిపోయింది, త్వరగా డబ్బు తీసుకుని రా. వెల్డన్ పూజ, వెల్డన్. నాకు తెలుసు నీలో ఈ సత్తా ఉందని. ఇదిగో డబ్బు. నువ్వు మీ అమ్మ ఎక్కడికన్నా వెళ్ళి హాయిగా బ్రతకండి. ఎంత మోసం చేసావురా. చా, నీ ప్రేమికుడికి నువ్వు చేసిన మోసం కన్నా నేను నీకు చేసిన మోసం ఎక్కువ కాదమ్మా. గుడ్ బై. గుడ్ బై.